అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అసలు బయట వెదర్ అస్సలు బాగాలేదు కదండి. అందరికీ కూడా జలుబులు, దగ్గులు ఇవన్నీ నడుస్తున్నాయి. మా ఇంట్లో కూడా అదే నడుస్తుంది. సో కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. బేర్ విత్ మీ ఫర్ సమ్ ఫ్యూ మోర్ డేస్. నాకైతే ఇక్కడ ఒక రోజు స్టార్ట్ అయిందండి. రోజులో నేను ఇక్కడ పెరుగు సెట్ చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే డైరెక్ట్గా సెట్ చేస్తే ఒక్కోసారి చల్లగా ఉన్నప్పుడు సెట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు పాలు వేస్ట్ అవ్వడం కూడా జరిగింది. అందుకని చెప్పేసి నేను ఈ గ్యాడ్జెట్, కిచెన్ గ్యాడ్జెట్ యూజ్ చేస్తాను నేను. సో దీనివల్ల గ్యారెంటీగా పెరుగు తోడుకుంటుంది నాకు. ఇంకా ఏంటి, మీరంతా ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? నా కామెంట్స్లో చెప్పండి. మీరు నవరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మేము బతుకమ్మ కూడా చేసుకుంటామండి. నేను బతుకమ్మ ఫస్ట్ డే అమావాస్య రోజు, పితృ అమావాస్య అంటారు కదా, ఆ రోజు బతుకమ్మ చేసుకుంటాము. సో అది నేను అప్లోడ్ చేశాను. ఎక్కువగా ఫ్లవర్స్ అవి పెట్టి చేస్తారు, కానీ మెయిన్గా గౌరమ్మ కాబట్టి నేను గౌరమ్మ పెట్టి గౌరమ్మకి పూలు పెడుతూ నేను బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటాను. అదే నేను షార్ట్ అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి, మిస్ అవ్వకండి. రీసెంట్గా కొందరు సిస్టర్స్ కామెంట్ చేశారండి, వీడియోస్ బాగున్నాయి, ప్లీజ్ కంటిన్యూ మేక్ దెమ్ కన్సిస్టెంట్లీ అని చెప్పేసి. ఇప్పుడైతే నేను వీక్లీ 2 చేయడానికైతే ట్రై చేస్తాను, మండే అండ్ థర్స్డే. ముందు ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మాట్లాడుకున్నాము. ఇది యాక్చువల్గా నేను వంకాయతో వెల్లుల్లి కారం చేస్తున్నాను అనమాట. సో వెల్లుల్లి కారము యాక్చువల్గా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు, అది కూడా ప్రీమిక్స్గా చేసుకొని పెట్టుకోవచ్చు. అది నేను మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. సో ఇక్కడ ప్రిపేర్ చేసిన ఒక వెల్లుల్లి కారం మిక్స్లో మనము వంకాయలు కడిగేసి మేము అందులో వేసేస్తున్నాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రీ కర్రీ చేసేప్పుడు ముందు చేసుకునే ఆనియన్స్ ఉడికించడం ఇవన్నీ అవసరం లేకుండా దీంతో చేసేసుకుంటే ఒక డిఫరెంట్ వెరైటీ టేస్ట్ వస్తుంది. దీంట్లో గార్లిక్ అది ఉంటుంది కాబట్టి ఈ టైంలో దగ్గులు, జలుబులు ఉన్న టైంలో మనకి ఈ ఫ్లెమ్ కూడా తగ్గించడానికి మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదైతే మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో ఏమి వేసేది ఉండదండి. ఆ వెల్లుల్లి కారం వేసేసి ఉప్పు అడ్జస్ట్ చేసేసుకొని, కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకుంటాము, పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అనమాట. సో అది మీరు చూస్తూ ఉండండి. నేను ఈ లోపల నేను ఈ నెక్స్ట్ వీడియోస్ గురించి మాట్లాడతాను. సో నేనేం చెప్తున్నానంటే, వీడియోస్ కన్సిస్టెంట్గా పెట్టడం అంటే ఎవ్రీడే అయితే నేను షార్ట్ పెట్టగలను. దాంతో పాటుగా ఒక వీక్లీ ట్వైస్, మేబీ మండే అండ్ థర్స్డే బెస్ట్ డేస్గా అనిపిస్తున్నాయి లాంగ్ వీడియోస్ పెట్టడానికి. ఈ రోజైతే మీరు ఇది చూసేటప్పటికి మీకు ట్యూస్డే వచ్చేస్తుంది, బట్ ఇది ఫస్ట్ కాబట్టి నేను మండే మిస్ అయిపోయింది. సో నేను ఈరోజైతే ఈ వీడియోని మీరు ట్యూస్డే చూస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియో థర్స్డే పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ నుండి మండే ఒక వీడియో అండ్ థర్స్డే ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మేబీ టైము ఇండియన్ టైము 9:30 AM ఆ టైంలో పెడితే బెటర్ అని అనిపిస్తుంది. సో అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను. సో దాంతో పాటుగా ఇక్కడ మేము ఇంకొక కర్రీస్ అవన్నీ చేస్తూ ఉన్నామండి. ఇక్కడ నేను గోంగూర పచ్చడి చూపిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాను కదా, మా అమ్మ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక బౌల్ పెట్టేసుకున్నాము. ఈ గోంగూర పచ్చడికి మనకు దాన్ని ఏమంటారు, నాన్ స్టిక్లో అంత అవసరం లేదండి. నాన్ స్టిక్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత చేయండి. ఇంకా తప్పదు, మాడిపోతుంది, బెండకాయలు ఇలాంటివి మాడిపోతాయి, టేస్ట్ లేకుండా పోతాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నాన్ స్టిక్ యూజ్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నానండి. అంటే ఇది అమ్మ రెసిపీ. సో ఈ నువ్వులని ఈ స్టీల్ గిన్నెలో వేసేసి మనము ఫ్రై చేసుకోవాలి, మరి మాడిపోకూడదండి. తర్వాత ఇది చేసేటప్పుడు అవి వేగుతూ ఉంటే ఎగిరి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక నెట్ లిడ్ని కానీ నార్మల్ లిడ్ని కానీ యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి నెట్ లిడ్స్ నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. మీకు అఫోర్డబుల్గా ఉంటే మీరు కొనుక్కోండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది. తర్వాత మనం ఫ్రై చేసిన నువ్వులను తీసేసిన తర్వాత ఇదే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మిగిలినవన్నీ ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదా, ఇక్కడ బౌల్లో ఫ్రై చేసిన నువ్వులని పక్కకు తీసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనము దీంట్లోకి ఆయిల్ వేసేసుకొని, ఈ ఆయిల్లో కొన్ని రెడ్ చిల్లీస్ వేసుకున్నానండి. రెడ్ చిల్లీస్ మీ కారం, మీరు ఎంత కారం కావాలి దాన్ని బట్టి మెజర్ చేసుకొని వేసుకోండి. దీంట్లోకి కరివేపాకు కూడా, కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి వేయించేస్తాము. ఇది నల్లగా అవ్వకుండా రెడ్గా ఉన్నప్పుడు తీసేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరి నల్లగా అయిపోయాయి అనుకోండి, టేస్ట్ కూడా మారిపోతుంది. అలా కాకుండా కొంచెం వేగంగానే రెడ్ కలర్లో, చిల్లీస్ రెడ్ కలర్లో ఉన్నప్పుడు వాటిని తీసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ గిన్నెలో ఈ ఆయిల్లో, మిగిలిన ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని, ఇది గోంగూర, ఈ గోంగూర కడిగి కట్ చేసేసాను అనమాట. అంటే పెద్ద పెద్ద ఆకులుగా ఉంచకుండా కొంచెం కట్ చేసాను. ఎందుకు అంటే కట్ చేయడం వల్ల మనకి మిక్సీలో వేసినప్పుడు త్వరగా అవుతుంది. లేదు పొడుగ్గా ఉన్నాయి అంటే మనకి లోపల చుట్టుకుంటూ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఉండడం కోసము ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసేసి, ఆ సాల్ట్లో వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని వేసి మంచిగా కలపాలండి. అంటే కొంచెం ఆయిల్ అంతా కూడా కింద పైన కలుపుతూ ఉంటే మనకి దానికంతా కూడా పట్టుకుంటుంది అన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి ఒక లిడ్ పెట్టేసి మనము వదిలేసేయాలి. అది కొంచెం మగ్గే వరకు. మగ్గడము అంటే దాంట్లో ఆయిల్లో ఫ్రై అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆఫ్టర్ ఒక 5 minutes, టైం నేను మెజర్ చేయలేదు, నార్మల్గా చెప్తున్నాను. సో అది రెడీ అయిపోయి ఉంటుంది. దాన్ని ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. సో ఈ లోపల మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నానండి. ఇక్కడ ఇది వేయించుకుని పెట్టుకున్న నువ్వులు, రెడ్ చిల్లీస్ అండ్ ఇది కరివేపాకు, అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. జీలకర్ర 1 స్పూన్ వరకు, సో ఇది ఇంతకుముందు పెట్టుకున్న వంకాయ వెల్లుల్లి కారము. సో దీంట్లోకి కొత్తిమీర వేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. సో ఇది వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన ఒక వెరైటీ అండి. యూజువల్గా నేను వంకాయలు ఎవ్రీ టైం వంకాయలు తెచ్చుకుంటూ ఉంటాము. ప్రతి అదర్ వీక్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడు ఒకేలాగా చేస్తే ఎవరికైనా బోర్ వస్తుంది తినాలంటే. అలా కాకుండా ఇలా డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేశారనుకోండి, ఎవ్రీ టైం వంకాయ తిన్నా కూడా డిఫరెంట్ వెరైటీ తింటున్నాము అనే ఫీల్ వస్తుంది అనమాట. ఎవరికి కూడా ఫ్యామిలీలో బోర్ కొట్టకుండా, కంప్లైంట్ చేయకుండా తింటారు. సో ఇప్పుడైతే మళ్ళీ నేను పోపుకి సపరేట్గా ఆయిల్ పెడుతున్నానండి. మళ్ళీ ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఇలా రోట్లో దంచుకున్నాము అనేసి మొదలు పెట్టాము. సో ఈ రోట్లో ముందైతే నువ్వులు దంచాలండి. నువ్వులు ఏంటంటే పౌడర్ అవ్వాలి. పౌడర్ వేడి మీద ఉన్నప్పుడే సపరేట్గా దంచినప్పుడే పౌడర్ త్వరగా అవుతుంది. అలా కాకుండా ఈ నువ్వులని డైరెక్ట్గా పచ్చిగా ఉన్న వస్తువులతోటి, అంటే పచ్చిగా ఉన్న గోంగూరతో కలిపేసామనుకోండి, అది అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో అందుకని ముఖ్యంగా ముందు నువ్వులు చేసుకున్న తర్వాత, ఆ తర్వాత జీలకర్ర, రెడ్ చిల్లీస్, గార్లిక్ కాదు ఏం వేసాము, ఇది కరివేపాకు వేసాను. తర్వాత ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇది గార్లిక్ అన్నమాట. సో అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇదేంటంటే ఆయిల్ కొంచెం ఫ్రై చేశాను కదా ఇంతకుముందు మీరు చూపించాను. ఆ ఆయిల్లో ఒక 10 వరకు గార్లిక్ క్లోవ్స్ దంచేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాం అన్నమాట. సో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఉంది క్లిప్, ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా. సో ఈ క్లిప్ ముందు వెనుకకు వచ్చింది. సో ఇలా ఆయిల్లో దంచుకున్న గార్లిక్ని వేసి ఫ్రై చేసాము, కొంచెం రెడ్గా వచ్చేంత వరకు, ఉడికే వరకు. సో ఇప్పుడు ఆ గార్లిక్ని మనం రోట్లో వేసేసుకొని దంచుకుంటున్నాము. సో అవన్నీ
కొంచెము మనకి బాగానే మెత్తగా అయినాయి అనిపించిన తర్వాత లాస్ట్ పార్ట్ వచ్చేసి మనము తయారు చేసుకొని పెట్టుకున్న గోంగూర. ఓకే, ఈ గోంగూర ఇప్పటి వరకు చల్లగా అయిందండి. చల్లగా అయిన తర్వాత చేసుకోండి, మరి వేడి వేడి మీద చేస్తుంటే మనకి మీద పడ్డా కూడా కొంచెం ఖాళీ అవకాశాలు ఉంటాయి. సో ఇదైతే ఇలా కొంచెమే వచ్చిందండి చివరికి చూస్తే. దీన్ని మళ్ళీ ఇలా బౌల్లోకి తీసేసుకున్నాము. సో గోంగూర పచ్చడిలో ఎప్పుడు కానీ ఇంకొక మంచి టేస్ట్ తీసుకొచ్చేది ఏంటంటే కట్ చేసిన ఆనియన్స్ వేయడం. సో ఇన్ని ఆనియన్స్, అబౌట్ 2 గుప్పళ్ళ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నాను. మీరు ఏ ఆనియన్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, వైట్, రెడ్, ఎల్లో, ఎనీథింగ్ ఏది వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది వేసేసి ఒకటి రోజు వరకు వదిలేసి ఆ తర్వాత తిన్నారనుకోండి, ఈ లోపల ఆనియన్స్ మంచిగా ఊరుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏం వేస్తున్నాను అంటే పోపు వేస్తున్నాము. నేను పోపు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను, నా వీడియోస్ చెక్ చేయండి. సో అది డైరెక్ట్గా వేసేసి కొంచెం టైం సేవ్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించిన స్టెప్స్ ఫాలో అవుతూ గోంగూర పచ్చడి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి హ్యాపీగా ఉంచండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజు చూస్తూనే ఉండండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి. నేను మంచి మంచి వీడియోస్తో ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాను, వీక్లీ ట్వైస్. సీ యూ, బై.